గాంధీ మెడికల్ కాలేజీలో బీఎస్సీ చదువుతున్న పల్లవి గాంధీ హాస్పిటల్లో వైద్యం వికటించి చనిపోయింది. కొద్ది రోజుల క్రితం ఛాతీకి సంబంధించిన సమస్యతో ఆసుపత్రిలో చేరింది పల్లవి. మొదటిసారి సర్జరీ విఫలం కావడంతో సెకండ్ సర్జరీ చేశారు వైద్యులు. రెండోసారి సర్జరీ చేసిన బ్లీడింగ్ అవుతూనే ఉందని వాపోయారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కుమార్తె చనిపోయిందని పల్లవి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు పల్లవి కుటుంబ సభ్యులు. డెడ్ బాడీని అప్పగించడం లేదని పల్లవి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అట్లీస్ట్ ఆ సర్జరీ చేసిన పేరు చెప్తే కూడా మేము రెడీ. మాకు ఆమె రావాలి, ముంగడ ప్రొడ్యూస్ సిఎస్ఎఫ్ కన్ఫర్మ్ చేసి ఆమె అక్కడికి తీసుకొస్తామని. అట్లీస్ట్ ఆ పేరు చెప్తే మేము మర్చి బాడీ తీసుకుని వెళ్ళిపోతాం. పేరు ఎనఫ్. ఆ చేసిన అమ్మాయి ఎవరైతే చేసిందో ఆమె పేరు చెప్తే చాలు. నిజాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. సుష్మిత, డెడ్ బాడీని అందించడం లేదు అన్నట్టుగా కూడా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ఇవ్వటం లేదు? దీనిపై వైద్యులేమంటున్నారు? గాంధీ మెడికల్ కాలేజ్ లో బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి వైద్యం వికటించి మృతి చెందింది. అయితే ఈ సంఘటన నిన్న జరిగినట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే నిన్న జరిగిన వెంటనే కూడా కుటుంబ సభ్యులు డెడ్ బాడీని అడిగిన వెంటనే వైద్యులు ఎవరు అక్కడ ఇచ్చినట్టు కూడా సమాచారం లేదు. దీంతో పూర్తిగా కూడా కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళనకు దిగిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ మెడికల్ కాలేజీలోనే సెకండ్ ఇయర్ చదువుతూ గత కొన్ని రోజులకు కూడా తనకు ఛాతీ సమస్య ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మొదటిసారి ఆపరేషన్ నిర్వహించిన సమయంలో తనకు అది ఫెయిల్యూర్ అవ్వడంతో కూడా రెండోసారి నిర్వహించినట్టు కూడా తెలుస్తుంది. రెండోసారి నిర్వహించిన సమయంలో పూర్తిగా బ్లీడింగ్ అవుతున్న నేపథ్యంలో అప్పటికక్కడే మృతి చెందినట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే పూర్తిగా వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తను మరణించినట్టుగా కూడా కుటుంబ సభ్యులు ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే పోస్ట్ మార్టం నిమిత్తం కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి బారికేడ్లు ఏర్పాటు చేసి పోస్ట్ మార్టం నిమిత్తం లోపలికి డెడ్ బాడీని తరలించినట్టుగా కూడా తెలుస్తుంది. దీని గురించి పూర్తిగా గాంధీ ఆసుపత్రి బజార్ కూడా ఎటువంటి సమాచారాన్ని బయటికి తెలపడం లేదు. పూర్తిగా కుటుంబ సభ్యులు ఆందోళన నిర్వహిస్తున్న నేపథ్యంలో పోలీసు బందోబస్తుని ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే మరి కాసేపట్లో డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా కారణాలు ఏంటి, అసలు వైద్యం ఎవరు చేశారు ఏంటి, పూర్తి వివరాలు కూడా కుటుంబ సభ్యులకు ఇవ్వాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కార్తీక్, థ్యాంక్ యూ సుష్మిత.